ఇప్పటికిప్పుడు నా దగ్గర డబ్బులుంటే నేను స్టాక్ మార్కెట్లో ఎక్కడ డబ్బులు పెడతాను? పర్టికులర్గా ఎస్ఐపి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. టైం టు టైం స్టాక్ మార్కెట్లో మనం ఇంత డబ్బులు పెడితే అది పెరుగుతూ కోట్లు అవుతుంది, లక్షలు అవుతుందని మీరు వింటుంటారా? అలా నా దగ్గర డబ్బులుంటే ఏ మ్యూచువల్ ఫండ్స్ లో నేను ఎస్ఐపి చేస్తాను. ఈ 2025 అని లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, మల్టీ క్యాప్ ఆర్ ఫ్లెక్సీ క్యాప్ అండ్ ఈ ట్యాక్స్ ని సేవ్ చేసే ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, అండ్ ఈవెన్ కొన్ని నెలల పాటు మన డబ్బుల్ని ఎక్కడైనా పెట్టుంచాలన్నా అధికమైన రిటర్న్స్ మనకు వచ్చే మ్యూచువల్ ఫండ్స్ ఏవే ఉంటాయని ఏదో నోటి మాటిగా ఒక 4 ఫండ్స్ మీతో చెప్పడం కాదు. ఒకసారి స్క్రీన్ మీద చూడండి. నెంబర్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ని తీసుకొని వాటిని వేరియస్ పారామీటర్స్ తో పర్టికులర్ గా రోలింగ్ రిటర్న్స్, ఎక్స్పెన్స్ రేషియోస్ అండ్ ఫండ్ మేనేజర్ యొక్క పాస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ లైక్ స్టాండర్డ్ డీవియేషన్ కానీ, షార్పీ రేషియో కానీ అండ్ ఇతర ఈ వోల్టాలిటీ రేషియోస్ అన్నిటిని తీసుకుంటూ వేరియస్ పారామీటర్స్ ని కన్సిడరేషన్ లోకి తీసుకొని నేను ఈ పాయింట్ లో డబ్బులు పెట్టాలంటే ఏ మ్యూచువల్ ఫండ్స్ ని సెలెక్ట్ చేసుకుంటా అన్నది ఇవాల్టి వీడియోలో చెప్తాను. ఏముంది మీరు చెప్పేది కొత్తగా ఏదో ఒక మ్యూచువల్ ఫండ్ లో ఎస్ఐపి చేసుకుంటూ పోతే చాలు అని మీరు అనుకుంటే ఒక్కసారి స్క్రీన్ మీద చూడండి. ఇవన్నీ కూడా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్సే, అంటే ఒకే కేటగిరీకి సంబంధించిన మెజారిటీ ఆఫ్ ఫండ్స్ అన్ని కూడా ఒకే కేటగిరీకి సంబంధించిన ఫండ్సే. కానీ ఈ రీసెంట్ మార్కెట్ ఫాల్ లో కొన్ని ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ 17% పడ్డాయి, కానీ కొన్ని ఏమో 4% పడ్డాయి, 7% పడ్డాయి, కొన్ని 17% పడ్డాయి. కొన్ని పారామీటర్స్ ని మీరు అనాలిసిస్ చేసి ప్రాపర్ గా డిఫరెన్షియేట్ చేసి ఈ పాయింట్ లో వేటిల్ని సెలెక్ట్ చేసుకోవడం, ఫ్యూచర్ లో మార్కెట్ పడుతుంటే అవి ఎక్కువ పడకుండా, పెరుగుతుంటే కొంత ఎక్కువ పెరిగేలా వేటిని మనం జాగ్రత్తగా పరిశీలించి ఇన్వెస్ట్మెంట్ చేయాలన్న దాంతో పాటు లైవ్ గా ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలో కూడా చెప్తాను. బికాస్ చాలా మందికి ఏంటో అర్థమవుతున్నాయి కానీ ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అసలు ఎలా కొనాలన్న దాని రిలేటెడ్ కూడా క్లారిటీ లేదు. కాబట్టి వీటన్నిటి మీద ఎక్స్టెన్సివ్ గా ఇవాళ వీడియోలో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఒక 10th క్లాస్ చదివిన వాళ్ళకి ఎలా అయితే అర్థం అవ్వాలో, అంటే ఏ నాలెడ్జ్ లేదు బట్ మేము ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను వాళ్ళకి ఎలా అర్థం అవ్వాలో ఆ విధంగా నేను ఇవాళ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, మేమన్ టీమ్ మొత్తం ఈ డేటా మీ ముందుకు తీసుకురావడానికి పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అని ఇప్పటికి అనిపించినా, చూస్తున్న ఏ పాయింట్ లో అనిపించినా ఒక లైక్ చేసి పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న వాళ్ళు మీరు ఏ కేటగిరీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్ లో పెట్టండి. సో దట్ ఏదైనా మీరు రాంగ్ సైడ్ ఉంటున్నా ఆర్ మన వాళ్ళు ఎక్కువగా ఏ మ్యూచువల్ ఫండ్స్ ని ట్రాక్ చేస్తున్నా వాటి రిలేటెడ్ గా కమింగ్ టైమ్స్ లో డెడికేటెడ్ గా నేను మీ ముందుకి కంటెంట్ ని తీసుకురావడానికి కూడా మన వాళ్ళు అసలు వేటిల్లో ఉన్నారో అర్థమైతే కమింగ్ టైమ్స్ లో వాటి గురించి కూడా మాట్లాడడానికి వీలవుతుంది. మీరు ఇన్వెస్ట్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్స్ కామెంట్ సెక్షన్ లో పెట్టండి. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు యాజ్ ఎ స్టాండర్డ్ డిస్క్లైమర్, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. అంటే మీరు మ్యూచువల్ ఫండ్స్ లో పెడుతున్న డబ్బులు మార్కెట్ పెరిగితే పెరుగుతాయి, పడితే పడతాయి. కాబట్టి ఖచ్చితంగా నేను పెడుతున్న డబ్బులు ఇంత అయిపోతుంది అంత అయిపోతుంది అని కాకుండా మార్కెట్ పడితే నా డబ్బులు పడుతుంది, బట్ పెరిగితే మళ్ళీ నా డబ్బులు పెరుగుతుంది. అండ్ లాంగ్ టర్మ్ లో ఇది చూడండి, ఇలా ఈక్విటీ మార్కెట్స్ ఎన్ని సార్లు పడినా ఓవరాల్ గా మార్కెట్స్ పెరిగాయి, దాని మైండ్ లో ఆ రిస్క్ ను కూడా మైండ్ లో పెట్టుకొని నేను మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తా అనుకుంటే సగం ప్రాబ్లమ్స్ ఉండవు. ఎందుకంటే చాలా మంది స్టాక్ మార్కెట్ అంటే డబ్బులు పెడితే పెరగడం ఇదే మైండ్ లో పెట్టుకుంటారు, పెడితే పడడం కూడా ఉంటుంది. అది షార్ట్ టర్మ్ లో. లాంగ్ టర్మ్ ఎవరైతే డిసిప్లైన్డ్ గా మార్కెట్ లో ఉన్నారో ఇదిగోండి, ఎప్పుడు కూడా మార్కెట్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ని మోసం అయితే చేయలేదు. పర్టికులర్ గా మ్యూచువల్ ఫండ్స్ ఫస్ట్ లార్జ్ క్యాప్, తర్వాత మిడ్ క్యాప్, తర్వాత స్మాల్ క్యాప్, తర్వాత ఫ్లెక్సీ క్యాప్, తర్వాత ఈఎల్ఎస్ఎస్ రిలేటెడ్ గా తెలుసుకుందాం, అంటే ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ రిలేటెడ్ గా తెలుసుకుందాం, తర్వాత షార్ట్ టర్మ్ లో డబ్బులు ఎక్కడ ఉంచాలో తెలుసుకుందాం. మీకు ఒక 360 degrees రిలేటెడ్ గా మ్యూచువల్ ఫండ్స్ గురించి ఒక ఐడియా వస్తుంది. సో ఫస్ట్ రిస్క్ బాగా తక్కువ ఉండేది. అండ్ బిగినర్స్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ మీరు స్టార్ట్ చేయాలి ఎస్ఐపిస్ అనుకుంటే మిగిలిన మ్యూచువల్ ఫండ్స్ అన్ని పక్కన పెట్టేసేయండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇందులో నేను ఏదైతే మ్యూచువల్ ఫండ్ ని తీసుకుంటానో దాని రిలేటెడ్ గా మీరు ఒకసారి స్టడీ చేయడానికి ప్రయత్నించండి. ఫస్ట్ నేను తీసుకోబోతున్నది లార్జ్ క్యాప్. ఎందుకు లార్జ్ క్యాప్ అంటే వాటి వాల్యుయేషన్స్ అట్రాక్టివ్ గా ఉన్నాయి. ఎలా చెప్తున్నారు వాల్యుయేషన్స్ అట్రాక్టివ్ గా ఉన్నాయని? మీరు నిఫ్టీ 50 అని స్క్రీనర్ వెబ్సైట్ ఉంటుంది, ఇది మోస్ట్లీ స్టాక్ మార్కెట్ లో ఉన్న వాళ్ళకి తెలుసు. బట్ ఈవెన్ మీకు తెలియకపోయినా దీంట్లోకి వచ్చి మీరేం చూడాల్సిన నీళ్ళు నేను ఎలాగో చూపిస్తున్నాను కదా, ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడికి వచ్చి లాస్ట్ 3 years మీకు 1 month దగ్గర ఉన్నా సరే లాస్ట్ 3 years సెలెక్ట్ చేసుకొని పి దగ్గరకు వచ్చారంటే లాస్ట్ 3 years ఒక పి మీకు 22 దగ్గరగా ఉంటది. వెరాస్ 17th January 2025 కి ప్రెసెంట్ పి 21.4 దగ్గర ఉంది. సో హిస్టారికల్ గా మార్కెట్ ఉంటున్న వాల్యుయేషన్ కంటే ప్రెసెంట్ ఆ మధ్యలో డాటెడ్ లైన్ ఉంది చూసారా, అది లాస్ట్ 3 సంవత్సరాల ఒక పి అనమాట, దానికంటే లోయర్ గా ఉంది. కాబట్టి లార్జ్ క్యాప్స్ అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లో ఉన్నాయి, అంటే టూ మచ్ చీప్ గా లేవు, అట్రాక్టివ్ గా ఉన్నాయి. చీప్ గా వెళ్ళొచ్చు అంటే 17 PE కూడా వెళ్ళొచ్చు, అది రీసెంట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఎంత PE వరకు కూడా వెళ్తాయని. బట్ ప్రెసెంట్ లాస్ట్ వీడియోలో చెప్పినట్టు అండ్ అగైన్ ఇప్పుడు చెప్తున్నట్టు లార్జ్ క్యాప్స్ ఎట్ పార్ వాల్యుయేషన్స్ ఉన్నాయి. కాబట్టి నేను బిగినర్స్ ని
ఎక్కువ రిస్క్ తీసుకోకూడదు అనుకునే వాళ్ళని మార్కెట్ లో 13%, 14%, 15% CAGR ఎక్స్పెక్ట్ చేస్తాను, నాకేమి 18లు 20లు 21లు 22లు నాకు అవసరం లేదు, అంతంత పెద్ద అవసరం లేదనుకుంటే దెన్ ఈ కేటగిరీ బెస్ట్ కేటగిరీ అవుతుంది. ఏ మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ ఉన్న ఈ కేటగిరీలో మాట్లాడుకునే ముందు ఫర్ ద మోటివేషన్ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి లార్జ్ క్యాప్స్ లో, ఈవెన్ ఆ 14-15% రిటర్న్ అయినా స్మాల్ క్యాప్స్ వాటి కంటే కూడా ఇక్కడ మీరు డిసిప్లైన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం. లెట్స్ సే మీరు నెల 5,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ సంవత్సరం మీ శాలరీ ఇన్కమ్స్ పెరుగుతాయి కాబట్టి అది ఒక 10% పెంచుతూ 14% మార్కెట్ నుంచి రిటర్న్ వచ్చింది, ఒక 20 సంవత్సరాలు నేను మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అనుకుంటే మీరు టోటల్ ఇన్వెస్ట్ చేసేది 34 లక్షలు, మార్కెట్ నుంచి మీకు 14% తో రిటర్న్ క్రియేట్ అయ్యి 90 లక్షల దగ్గరగా సుమారుగా 1,24,00,000 5,000 రూపాయలతో ఇన్వెస్ట్మెంట్ SIP స్టార్ట్ చేసిన వ్యక్తి 20 సంవత్సరాల్లో పొందగలరు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇది చేసి తప్పితే ఇంక ఏ ఇతర ఇన్వెస్ట్మెంట్ ద్వారా కూడా వాళ్ళు ఈ రిటర్న్స్ ని పొందలేరు అనమాట. ట్యాక్స్ ఏమవుతుంది, ఆర్ ఇన్ఫ్లేషన్ ఏమైంది, ధరలు పెరిగిపోయాయి కదా, సరే ఇవన్నీ ఓకే, మరి ఇప్పుడు ఏం చేద్దాం, ఈ ఇన్వెస్ట్మెంట్స్ కాకుండా బ్యాంక్ లో వేసి పెడదామా, మనం ఇంకొక ఆప్షన్ ఉంటే కంపారిజన్ చేయొచ్చు, ఆప్షన్ లేనప్పుడు బెస్ట్ దాన్నే కదా మనం చూస్ చేసుకుంటాం. లైక్ మీరు ఒక ప్రదేశానికి వెళ్ళాలి, మీకు రెండే ఆప్షన్స్ ఉన్నాయి, నడిచి వెళ్ళడం, సైకిల్లో వెళ్ళడం. సైకిల్లో వెళ్తే లేట్ అవుతుంది కదా, అలసిపోతాను కదా, నాకు ఇది అవుతుంది కదా, అది అవుతుంది కదా అని మనం అనుకోవడంలో యూజ్ లేదు. మన దగ్గర ఏమైనా బైకో కారో లేకపోతే ఫ్లైటో ఇంకా హెలికాప్టర్ ఉంటే అప్పుడు కంపారిజన్ చేసుకోవచ్చు. మన దగ్గర ఉన్నది రెండే, నడిచి వెళ్తారా సైకిల్లో వెళ్తారా, సైకిల్లో వెళ్ళడం బెస్ట్ ఆప్షన్. అలానే ఇక్కడ కూడా మనకున్న ఆప్షన్స్ లో ఈక్విటీస్ మాత్రమే హిస్టారికల్ గా ఉన్న రిటర్న్స్ ని చూసినప్పుడు ఇతర ఏ అసెట్ క్లాస్ తో కంపేర్ చేసినా బెటర్ రిటర్న్స్ ని క్రియేట్ చేశాయి కాబట్టి లార్జ్ క్యాప్ కేటగిరీలో ఆల్మోస్ట్ 33 దగ్గరగా మ్యూచువల్ ఫండ్స్ ని కంపేర్ చేస్తున్నప్పుడు 6 మ్యూచువల్ ఫండ్స్ దగ్గరగా బెటర్ అనిపించాయి. నిపాన్ ఇండియా వాళ్ళది, కెనరా వాళ్ళది, HDFC వాళ్ళది, ICICI వాళ్ళది, SBI వాళ్ళది, PGIM వాళ్ళది. ఎంటైర్ ఎక్సెల్ షీట్ కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ అన్నిట్లో కల్లా నేను ఒకటి ఇప్పుడు తీసుకొని దాని రిలేటెడ్ గా ఎగ్జాంపుల్ అండ్ నేను ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నా వీటిని నేను చూస్తాను అంటే మాత్రం వీటిలో నేను ఏది చూడను. ఎందుకు చూడను అంటే నేను మీకు లాస్ట్ మ్యూచువల్ ఫండ్ వీడియోలో ఒక చిన్న లాజిక్ ని ఎక్స్ప్లెయిన్ చేశాను, అదే ఇంకొకసారి చెప్పి మీకు ఎందుకు వీటిని సెలెక్ట్ చేసుకుని ఏది సెలెక్ట్ చేసుకుంటాను లార్జ్ క్యాప్ కేటగిరీలో అని చెప్తాను. ఒకప్పుడు లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటే వాళ్ళు వేటిలో పడితే వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి రిటర్న్స్ ని తీసుకురాగలిగే వాళ్ళు. బట్ కాలక్రమేణా ఏమైందంటే సెబీ వాళ్ళు రూల్స్ పెట్టేశారు, లార్జ్ క్యాప్ అని పేరు పెట్టుకొని మీరేమో మిడ్ క్యాప్స్ లో స్మాల్ క్యాప్స్ లో అక్కడెక్కడ ఇన్వెస్ట్ చేసి హైయర్ రిటర్న్స్ ఇస్తారా. లార్జ్ క్యాప్ అంటే మెజారిటీ ఆఫ్ మీ డబ్బులు లార్జ్ క్యాప్ లోనే ఉండాలి, మిడ్ క్యాప్ అన్న స్మాల్ క్యాప్ అన్న మెజారిటీ ఆఫ్ మీ డబ్బులు అక్కడే ఉండాలనేసరికి మోస్ట్ ఆఫ్ ద లార్జ్ క్యాప్ ఫండ్స్ ఇండెక్స్ ఫండ్స్ ని బీట్ చేయడంలో ఫెయిల్ అయ్యాయి. లార్జ్ క్యాప్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్ ఏంటి రెండు? ఇండెక్స్ ఫండ్స్ అంటే ప్యాసివ్లీ మేనేజ్డ్ ఫండ్స్, మీరు కూడా ఒక ఇండెక్స్ ఫండ్ ని మీ ఓన్ గా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. లార్జ్ క్యాప్ ఫండ్స్ లో చాలా యాక్టివ్ ఫండ్స్ ఉంటాయి, అంటే పెద్ద మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా ఫండ్ మేనేజర్స్ మంచి లార్జ్ క్యాప్స్ అన్నిటిని అనాలిసిస్ చేసి స్టడీ చేసి ఒక టీమ్ ని పెట్టి ఎక్స్టెన్సివ్ గా రీసెర్చ్ చేసి మ్యూచువల్ ఫండ్స్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. మరి అంత చేసిన దానికి వాళ్ళకి ఎక్కువ ఎక్స్పెన్స్ రేషియో, మనం ఎక్కువ డబ్బులు కట్టాల్సి ఉంటుంది. వెరాజ్ ఇండెక్స్ అంటే నేను లాస్ట్ ETF వీడియోలో మీకు ఒకటి చూపించాను కదా, నిఫ్టీ వాళ్ళే, NSE వాళ్ళే నిఫ్టీ 50 టాప్ 50 కంపెనీస్ ఇవి, నిఫ్టీ 100 టాప్ 100 కంపెనీస్ ఇవి. అలా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ప్రతి దానికి కూడా టాప్ కంపెనీస్ ని పెట్టేస్తుంటారు, NSE వాళ్ళు పెట్టేస్తుంటారు. ఏ ఫండ్ మేనేజర్ అవసరం లేదు, మీరు కూడా వెళ్ళి టాప్ 50 కంపెనీస్ ఏంటి, 100 కంపెనీస్ ఏంటి, 150 కంపెనీస్ ఏంటి అనేది ఈ వీడియోలో చూపించినట్టు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తా. ఇలా వెళ్ళి కూడా చెక్ చేసుకొని మీరే ఒక ఫండ్ ని మీరే మేనేజ్ చేసుకోవచ్చు, స్టాక్స్ మీకు ఐడియా వచ్చేస్తాయి. కాబట్టి యాక్టివ్ గా ఈ లార్జ్ క్యాప్ ఫండ్స్ ని మేనేజ్ చేసే వాళ్ళు, స్టాక్స్ ని అనాలిసిస్ చేసి స్టడీ చేసి తెచ్చే వాళ్ళు, NSE వాళ్ళు అనుకుంటున్న స్టాక్స్ ని ఆ ఇండెక్స్ ని కూడా బీట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. కాబట్టి వీళ్ళకి మీరు ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ కట్టాల్సి ఉంటుంది. ప్యాసివ్ ఫండ్స్ మీరు ఏమీ చేయకుండా కామ్ గా NSE వాళ్ళు ఏం చెప్తే ఆ మ్యూచువల్ ఫండ్స్ లో IETF లో డబ్బులు పెట్టేస్తే అవి ప్యాసివ్ ఫండ్స్, ఎక్స్పెన్స్ రేషియో తక్కువ, రిటర్న్స్ మోస్ట్ ఆఫ్ ద యాక్టివ్ ఫండ్స్ కి ఈక్వల్ గా ఉంటున్నాయి. కాబట్టి లార్జ్ క్యాప్ కేటగిరీలో రిస్క్ తక్కువ తీసుకుందాం అనుకుంటున్న వాళ్ళు మాత్రం గో విత్ ఇండెక్స్ ఫండ్స్ ఆర్ ETF. లాస్ట్ వీడియోలో చెప్పాను నేనైతే లార్జ్ క్యాప్ లో నిఫ్టీ 50 రిలేటెడ్ గా ఏ ETF ని తీసుకుంటానని. వెరాస్ కమింగ్ టు మ్యూచువల్ ఫండ్, UTI కి సంబంధించిన నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ ఉంటుంది, HDFC వాళ్ళకి సంబంధించిన నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ ఉంటుంది. ఈ రెండిట్లో ఏది తీసుకున్నా పర్లేదు అనుకుంటాను. మరి ఇందులో ఎలా డబ్బులు పెట్టాలి? ఇప్పటి వరకు మీకు అసలు డీమ్యాట్ అకౌంట్ అనేది లేకపోతే, డీమ్యాట్ అకౌంట్ లేకపోయినా మీరు మ్యూచువల్ ఫండ్స్ లో వివిధ వేస్ ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. బట్ ఒకవేళ మీరు డీమ్యాట్ అకౌంట్ ద్వారా మీ పోర్ట్ఫోలియోని క్లియర్ గా చూసుకుంటూ ఇన్వెస్ట్మెంట్స్ చేద్దాం అనుకుంటే మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇండియాకి సంబంధించిన వన్ ఆఫ్ ద టాప్ బ్రోకింగ్ కంపెనీ యొక్క లింక్, జిరోదా ఒక లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ ని క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత జిరోదా కాయిన్ అని గూగుల్ చేయండి. మీకు ఇలా ఒక వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్ ను ఓపెన్ చేసి లాగిన్ అయిన తర్వాత మీకు ఇలా వస్తుంది. అక్కడ UTI వాళ్ళకి సంబంధించిన నిఫ్టీ 50 అని టైప్ చేశారంటే మీకు అక్కడ ఇండెక్స్ ఫండ్ వస్తుంది. గుర్తుంచుకోండి, ఇవన్నీ కూడా డైరెక్ట్ ఫండ్స్. వీళ్ళేవి రెగ్యులర్ ఫండ్స్ ని మనకు అమ్మరు, ఇవన్నీ డైరెక్ట్ ఫండ్స్. ఇక్కడ మీరు గమనించ
గమనించారంటే IDCW అని ఉంటుంది. IDCW అన్న ఆప్షన్ తీసుకోకూడదు, రెండు ఒకటేగా ఉంటాయి. IDCW కాదు మనకు కావాల్సింది గ్రోత్ ఆప్షన్. గ్రోత్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీరు SIP చేస్తారా, మంత్లీ డబ్బులు పెడతారా, ఒకేసారి డబ్బులు పెడతారా. ఒకేసారి డబ్బులు పెడదాం అనుకుంటే బైని క్లిక్ చేయండి, మంత్లీ మీరు చేయాలనుకుంటే SIPని క్లిక్ చేయండి. ఎగ్జిట్ లోడ్ లేదు ఇక్కడ, అంటే మీరు ఎప్పుడైనా డబ్బులు దీంట్లో వేయొచ్చు, ఎప్పుడైనా డబ్బులు తీసుకోవచ్చు. ఎగ్జిట్ లోడ్ లేదు. కొన్ని వాటిలో ఏంటంటే వేసిన 365 రోజులు లోపల తీసేస్తుంటే 1%, 0.5% మీ మీద ఛార్జెస్ పడతాయి అనమాట. వేరే ఎక్స్పెన్స్ రేషియో చూడండి ఎంత తక్కువ ఉందని, 0.17% ఉంది. చాలా వరకు లార్జ్ క్యాప్ ఫండ్స్ కి 0.5%, 0.6, 0.8 కూడా ఉంటుంది. కాబట్టి అంత ఎక్స్పెన్స్ రేషియో మీరు యాక్టివ్ గా మేనేజ్ చేస్తున్న లార్జ్ క్యాప్ ఫండ్స్ కి కట్టాల్సిన రిక్వైర్మెంట్ లేదని నా ఒపీనియన్. సో అది UTI Nifty 50 అయినా ఆర్ HDFC వాళ్ళకి సంబంధించిన Nifty 50 అయినా అందులో కూడా సెలెక్ట్ చేసి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. వాటిల్లో ఎక్స్పెన్స్ రేషియో మనకు తక్కువ ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, వీడియోని ఫర్దర్ గా కంటిన్యూ చేసే ముందు ఇప్పటి వరకు మీరు చూసిన కంటెంట్ మీకు వాల్యుబుల్ అనిపించి ఒక లైక్ చేస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ముందుకు వస్తాయి. ఎంకరేజ్ చేద్దామని అనుకుంటే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. అండ్ ఇలా జిరోదా వాళ్ళ కాయిన్ దాంట్లోకి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మీకు జిరోదా అకౌంట్ కావాలి. ఒకప్పుడు అకౌంట్ ఓపెనింగ్ కి డబ్బులు తీసుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు అకౌంట్ ఓపెనింగ్ కంప్లీట్ గా ఫ్రీ. ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేసుకుందాం అంటే మన ఛానల్ నుంచి వస్తున్న ఎఫర్ట్స్ అండ్ కంటెంట్ మీకు వాల్యుబుల్ గా అనిపించి సపోర్ట్ చేద్దాం అనుకున్నప్పుడు డైరెక్ట్ గా వెళ్ళి చేసుకోవడం అకౌంట్ ఓపెనింగ్ కాకుండా మన ఛానల్ ద్వారా ఉంటున్న రిఫరల్ లింక్స్ ని యూస్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ మీకు థంబ్నెయిల్ లో ఏవైతే 85 అని 160 అని 145 అని కనిపించుంటాయో అవన్నీ కూడా NAVs. అంటే లైక్ స్టాక్స్, మనకి స్టాక్ ప్రైస్ ఎలా ఉంటుందో మ్యూచువల్ ఫండ్స్ కూడా ఒక్కొక్క దానికి NAV అని ఉంటుంది. బిగినర్స్ కి NAV అంటే ఏంటో అర్థం కాకపోతే స్టాక్ ని ఎలా అయితే మీరు స్టాక్ ప్రైస్ తో చూస్తారు, మ్యూచువల్ ఫండ్ ని NAV లో చూస్తారు. మీరు పెడుతున్న డబ్బులకి అది ఎంత NAV లో ఉందన్న దాన్ని బట్టి అన్ని యూనిట్స్ మీకు అలోకేట్ అవుతాయి. ఇక్కడ మనందరికీ తెలిసిన, మనందరం నెగ్లెక్ట్ చేస్తున్న ఇంపార్టెంట్ థింగ్ గురించి ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా మాట్లాడాలి. మనం 20 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమవుతుందా అని లెక్కలు కడుతూ ఉంటాం. కానీ బాగా ఆలోచించాల్సిన విషయం, ఒకవేళ మనిషి 10% లెక్కనే పెంచలేదు అనుకోండి, 10% హైక్ చేయలేదు ఇయర్లీ ఇన్వెస్ట్మెంట్ ని, కేవలం 5,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే 20 సంవత్సరాలకు కూడా 5,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వ్యక్తి, నెల ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వ్యక్తి సంపాదించేది 65,81,000 అనమాట. సో సంవత్సరం 10% పెంచి అతను 20 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 1,24,00,000 చూస్తే సంవత్సరం పెంచని అతను ఏదైతే ఉందో 5,000 అదే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళిన అతను అందులో సగం మాత్రమే సంపాదిస్తాడు. కాబట్టి మీ జీతం పెరిగిన ప్రతిసారి మీ ఇన్వెస్ట్మెంట్ ని కూడా పెంచాలి. మోస్ట్లీ ఎంత వీలైతే అంత పెంచడానికి ప్రయత్నించండి. ఇదొకటి ఇంపార్టెంట్ గా అందరూ తప్పు చేస్తుండేది. రెండవది, 20 సంవత్సరాలకు మనం ప్లాన్ చేస్తాం. నేనైనా ఇవాళ మీ ముందు కూర్చోన్నాను, కానీ రేపు నేను ఉండగలనా, ఎల్లుండి నేను ఉండగలనా, 5, 10, 20 సంవత్సరాలకు నిజంగా నేను ఉండగలనా, మీకు ఇలానే వీడియోస్ నేను చేయగలనా, నాకు తెలియదు ఆ విషయం. కాబట్టి ప్రతి ఒక్కరు సంపాదిస్తున్న ప్రతి ఒక్కరు వేలకు వేలు ఆ ఇన్వెస్ట్మెంట్స్, ఈ ఇన్వెస్ట్మెంట్స్, ల్యాండ్, గోల్డ్, రియల్ ఎస్టేట్, బిల్డింగ్స్, పెద్ద పాష్ కార్స్, ఇవన్నీ కొనే ముందు ఒక్కసారి మనకి ఏదైనా జరిగితే, మనకు వస్తే ఇన్కమ్ ఆగిపోతే మన ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ బతుకుతున్న లైఫ్ స్టైల్ ని ఫ్యూచర్ లో బ్రతకగలరా? ఇదే ఇన్వెస్ట్మెంట్ 5,000 20 సంవత్సరాలు చేసిన అతనికి 14% ఎటువంటి హైక్ లేకుండా చేసిన వ్యక్తికి 65 లక్షలు కదా వచ్చింది. ఒకవేళ 10 సంవత్సరాలు తను ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే మంచిగా మార్కెట్ లో పెరిగిన 14% పెరిగినా సరే తనకు వచ్చేది 13 లక్షలు. ఆ 13 లక్షలతో ఒకవేళ తనకి ఏదైనా జరిగినా ఆ డబ్బులతో ఆ ఫ్యామిలీ ఎలా బ్రతకగలుగుతుంది? అదే 5,000లో 10వ వంతు, 5,000 కూడా కాదు, అందులో 10వ వంతు డబ్బులు తను కానీ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకొని ఉంటే తనకి ఏదైనా జరిగినప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి 1 కోటి రూపాయలు ఎటువంటి ట్యాక్స్ లేకుండా, యూజువల్ గా 1 కోటి పైన మనం సంపాదించామంటే 30% పైగా ట్యాక్స్ కట్టాలి. 70 లక్షల కంటే తక్కువే మనకు వచ్చేది బ్యాంక్ లోకి. కానీ ఇక్కడ 1 కోటి రూపాయలు తనకి ఏదైనా జరిగినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కంప్లీట్ గా ట్యాక్స్ లేకుండా వచ్చే ఒకే ఒక్క మార్గం, మొత్తం ఇండియాలో ఉన్న ఒకే ఒక్క మార్గం టర్మ్ ఇన్సూరెన్స్. కింద డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది. ఆ లింక్ లో మీ డీటెయిల్స్ ని ఫిల్ చేసి వ్యూ ప్లాన్స్ ని క్లిక్ చేసి ఏం తీసుకోవాలి, మీరేమో అన్ని చెప్పేస్తారు, ఆడ బోల్డ్ ప్లాన్స్ ఉన్నాయి. నేనే ప్లాన్ తీసుకోవాలంటే నేను తీసుకుంది HDFC లైఫ్, కానీ యాక్సిస్ మ్యాక్స్ ది కూడా నేను తీసుకుంటాను, మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ నేను తీసుకుంటాను, ICICI ప్రుడెన్షియల్ లో తీసుకుంటాను, టాటా వల్ల AIA కూడా నేను తీసుకుంటాను. ఇతరవి కూడా మంచివే. ఇక్కడ ఏదైనా సరే మంచి కంపెనీ అనమాట. సో టాప్ 3 మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. దాంట్లో ఏది మీరు తీసుకున్నా తప్పు లేదు. సో నేను తీసుకుందే తీసుకోవాలని కూడా కాదు, మిగిలిన 2 కూడా నేను తీసుకున్నా, ఎవరైనా తీసుకున్నా ఇది రాంగ్ అనే ప్రోడక్ట్ అయితే కాదు. టర్మ్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్క ఇంటికి ఉండాల్సింది. ఆ సంపాదిస్తున్న వ్యక్తికి ఏదైనా జరిగినప్పుడు ఫ్యామిలీకి అదే ఒక శ్రీరామ రక్ష. మీరు ఇంకా తీసుకోకపోతే 2025లో ఖచ్చితంగా ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. కానీ చాలా మంది నెగ్లెక్ట్ చేసే ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవడం. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్రతికుండగానే, సంపాదిస్తున్న వ్యక్తి బ్రతికుండగానే వాళ్ళని పేద
పేదవాడిగా మార్చగలిగేది ఒక్క పెద్ద హాస్పిటల్ బిల్. ఇది మీరు యాక్సెప్ట్ చేస్తారు. పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే ఖచ్చితంగా బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ అవ్వాల్సిందే, బయట వాళ్ళ దగ్గర అప్పు తీసుకురావాల్సిందే. బట్ దానికి బదులు మీరు నెలకి 1000 రూపాయల దగ్గరగా కట్టిన 1.5 కోటి దగ్గరగా కూడా మీకు అయ్యే హాస్పిటల్ బిల్స్ ని ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కడుతున్నాయంటే, మనం బయట ఒక బిర్యానీ తినడానికి లేకపోతే ఒక బయటకు వెళ్ళే అవుటింగ్ చిన్న వాటికి ఖర్చు అయ్యే దాంతో ఒక టర్మ్ ఇన్సూరెన్స్, మనకి ఏదైనా జరిగితే మన ఫ్యామిలీకి ఒక హెల్త్ ఇన్సూరెన్స్, మన ఉండగానే మన ఫ్యామిలీకి ఎలాంటి పెద్ద హాస్పిటల్ బిల్స్ వస్తున్నా పెద్ద హాస్పిటల్స్ లో కూడా దర్జాగా అంత లక్షల హాస్పిటల్ బిల్లు మనం కట్టకుండా, మన జేబులో నుంచి డబ్బులు వెళ్లకుండా, మన బ్యాంక్ లో నుంచి డబ్బులు వెళ్లకుండా, బయట వాళ్ళ దగ్గర అప్పులు పాలైపోకుండా మనల్ని కాపాడగలిగే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఇంకా స్టిల్ మీ దగ్గర లేదంటే మాత్రం దయచేసి ఆ ఇన్వెస్ట్మెంట్స్ ని చేయొద్దు, ఆ ఎస్ఐపీలు చేయొద్దు, స్టాక్స్ ని కొనొద్దు, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, ఏమీ చేయొద్దు. మీ దగ్గర ఇవి లేవంటే మాత్రం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తికి ఏదైనా జరిగితే ఆ ఎంటైర్ ఫ్యామిలీని నిలబెడుతుంది, సొసైటీలో ఒక మెట్టు దిగకుండా నిలబెడుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ ఆ వ్యక్తి ఉండగానే ఆ ఎంటైర్ ఫ్యామిలీ తనతో సహా ఫైనాన్షియల్ గా ఒక మెట్టు దిగకుండా పైకి నిలబెట్టగలిగే ఈ రెండు టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ మీ దగ్గర లేకపోతే మాత్రం ఇంక వేటిల్లోనూ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎలిజిబుల్ కాదనేది నా ఒపీనియన్. నేనని కాదు, మీరు ప్రపంచంలో ఇంకే వ్యక్తినైనా అడగండి. ఎవరో ఒకతను డే టు డే తెలుగు వాళ్ళంట రేవంత్ అంట టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకో, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని తల తింటున్నాడు, తీసుకోవాలా లేదా అని అడగండి. అవి అవసరం లేదు, అవి రాంగ్ అని ఒక్కరి దగ్గర మీరు చెప్పించండి. అవి మనిషికి అవసరం లేదని. నేను ఇంక నుంచి వాటి గురించి మాట్లాడను. అవి మీకు మీ ఫ్యామిలీకి అవసరం. టర్మ్ ఇన్సూరెన్స్ మీ ఫ్యామిలీకి అవసరం, హెల్త్ ఇన్సూరెన్స్ మీకు మీ ఫ్యామిలీ అందరికీ అవసరం. సో ఫ్యామిలీ రిలేటెడ్ గా బాధ్యత కలిగిన ప్రతి సంపాదిస్తున్న వ్యక్తి చేయాల్సిన ఈ 2 పనులు చేయకుండా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ ని చేయకండి. ఐ హోప్ మీరు అందరూ కూడా ఇవి తీసుకొని ఉంటారని. తీసుకోకపోతే ఆ 2 లింక్స్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. నేను ఏం తీసుకున్నానో కూడా చెప్తున్నాను. టర్మ్ ఇన్సూరెన్స్ లో ఏం తీసుకున్నానో చెప్పాను కదా. హెల్త్ ఇన్సూరెన్స్ లో నేను తీసుకుంది HDFC వాళ్ళదన్నమాట. HDFC ఎర్గోలో ఆప్టిమా సెక్యూర్ దగ్గరకు వచ్చి ఇలా క్లిక్ చేస్తే ఆప్టిమా సూపర్ సెక్యూర్ అని ఉంటుంది. ఇది నేను తీసుకుంది. ఎందుకు అదే తీసుకున్నానని రీసెంట్ గా ఉన్న వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదే తీసుకోవాలని కూడా కాదు, వీటికి సంబంధించి ఎలా తీసుకోవాలన్న లింక్స్ అండ్ వీడియోస్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. లేకపోతే మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. ఇవాళే ఒక మంచి హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇక సెకండ్ కేటగిరీ మిడ్ క్యాప్ ఫండ్స్. మిడ్ క్యాప్ ఫండ్స్ లో ఉంటున్న ఆల్ క్రైటీరియాస్ ని మ్యాచ్ చేసుకుంటే నాకు క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్, నిపాన్ ఇండియా గ్రోత్ ఫండ్, HDFC మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్, PGIM ఇండియా మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్, కోటాక్ ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్, ఇవి మిడ్ క్యాప్ కేటగిరీలో నాకు కనిపిస్తున్న బెస్ట్. బట్ వాల్యుయేషన్స్ ని చూడాలి కదా. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ని తీసుకొని లాస్ట్ 1 ఇయర్ కాదు, లాస్ట్ 3 ఇయర్స్ ని మీరు సెలెక్ట్ చేసి PE దగ్గరకు వచ్చారంటే లాస్ట్ 3 ఇయర్స్ ఒక PE 24.7 యావరేజ్ PE, కానీ ఇప్పుడేమో 40 దగ్గరగా ఉంది, 41 దగ్గరగా ఉంది. రీసెంట్ టైమ్స్ లో పడిన తర్వాత కూడా 40 దగ్గరగా ఉంది. అంటే దాని అర్థం ఇక్కడ నుంచి పడతాయా అంటే కాదు, పెరగచ్చు కూడా, కానీ పడే ఆస్కారం కూడా ఉంది. అంటే రిస్క్ ఉంది, అంటే ఇది ఒక వాల్యూ జోన్ లో ఉంది, అట్రాక్టివ్ గా ఉందని స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ రిలేటెడ్ గా ఒక్క ఫండ్ మేనేజర్, ఒక్క ఫైనాన్షియల్ రిలేటెడ్ గా కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పటికీ స్ట్రాంగ్ గా చెప్పరు. మంచి గ్రోత్ ఉంటుంది ఫ్యూచర్ లో. లాంగ్ టర్మ్ లో లార్జ్ క్యాప్స్ కంటే బాగా పెరుగుతాయి, కానీ పెరిగే ఆస్కారం ఎక్కువ ఉంది బికాస్ ఆఫ్ దిస్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్. కాబట్టి ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ పెద్ద లంసమ్ అమౌంట్స్ మాత్రం మిడ్ క్యాప్స్ లో పెట్టకండి. లంసమ్ అమౌంట్స్ వద్దు. ఒకవేళ లాంగ్ టర్మ్ లో నేను SIP కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను ఆపాలంటే అవసరం లేదు. బట్ లంసమ్ అమౌంట్స్ ఏవైతే మీరు చేస్తారో ఆ లంసమ్ ఒకేసారి 5 లక్షలు, 1,50,000 మీకు ఏదైతే లంసమ్ అమౌంట్ అనిపిస్తుందో అది గో విత్ ద లార్జ్ క్యాప్. ETF లో అయితే ఈ వీడియోలో చెప్పాను, లార్జ్ క్యాప్ ఫండ్స్ యాక్టివ్ గా కాకుండా ప్యాసివ్ ఉండేటివి ఏవి నేను సెలెక్ట్ చేసుకుంటా అనేది ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటిలతో వెళ్ళడం బెటర్. లేదు నేను మిడ్ క్యాప్ లో కూడా ఈ రీసెంట్ గా పడ్డాయి కాబట్టి నేను వెళ్తాను ముందుకి అనుకుంటే దెన్ రిస్క్ కూడా ఉంటుంది బికాస్ ఆఫ్ ఇంకా వాల్యుయేషన్ గ్యాప్ ఎక్కువ ఉందన్న విషయం గుర్తుంచుకోవాలి. SIPs ని ఆపాల్సిన నీడ్ లేదు, బట్ లంసమ్ అమౌంట్స్ తో మాత్రం జాగ్రత్త. ఒకవేళ వెళ్ళాలనుకుంటే SIPs తో వెళ్ళాలనుకుంటే నాకు ఈ ఫండ్స్ బెటర్ గా అనిపిస్తున్నాయి. సో కాబట్టి బేస్డ్ ఆన్ AUM చూసినప్పుడు ఫస్ట్ ప్లేస్ లో HDFC మిడ్ క్యాప్ ఫండ్, సెకండ్ ప్లేస్ లో కోటాక్ ఎమర్జింగ్, థర్డ్ ప్లేస్ లో నిపాన్ ఇండియా వస్తుందన్న విషయం గుర్తు పెట్టుకుంటే చాలు. ఇది AUM బేస్డ్ గా. మిగతా పారామీటర్స్ అన్నింటిలో కూడా 3 కాంపిటీషన్ ఒకటేగా ఉన్నాయన్నమాట. సో మిడ్ క్యాప్ ఫండ్స్ లో ఆగమని నేను సజెస్ట్ చేస్తాను. అండ్ దీంట్లో డబ్బులు పెట్టిన వాళ్ళు ఎంత సంపాదించే అవకాశం ఉంది? గతంలో లాస్ట్ 5 ఇయర్స్ లో యావరేజ్ గా మీరు చూసారంటే రిటర్న్స్ అన్ని కూడా మినిమం 24-25% దగ్గరగా వెళ్ళిపోతాయి. సో అలా సేమ్ ఇందాక ఎగ్జాంపుల్ లోనే 14% రిటర్న్ వస్తే మనం పెట్టిన డబ్బుల మీద రిటర్న్ 90 లక్షల దగ్గరగా వచ్చింది కదా. ఈ 14 ఇప్పుడు 24 అయింది అనుకోండి, మనం పెట్టిన 34 లక్షలపై 4 కోట్ల రిటర్న్ వస్తుంది. సో 14 కి ఇంకొక 10% యాడ్ అయితే మొత్తం స్టోరీయే మారిపోయింది కదా. కానీ పాయింట్ అంతా ఏంటంటే ఇక్కడి నుంచి కూడా అవి 24-25% రిటర్న్ ఇస్తాయా అని. సో ఎప్పుడు అవి బెటర్ అవుతాయి తెలుసా? ఇంకొంచెం పడి వాటి హిస్టారికల్ వాల్యుయేషన్స్ కి దగ్గరగా వచ్చినప్పుడు, ఈవెన్ అప్పుడు వీలైతే అవి మంచి వాల్యుయేషన్స్ లో ఉన్నాయనుకుంటే, మీరు పెట్టిన ఫండ్స్ ని బట్టి కూడా మీరు ఎక్కువగా ఈ మిడ్ క్యాప్ ఫండ్స్ లో ఉన్నారనుకుంటే ఆ టైంలో ఇంకొక డెడికేటెడ్ వీడియో చేస్తాను, మంచి ఆపర్చునిటీ ఉంది వీటిలో అని. అక్కడికి వచ్చినప్పుడు పెట్టిన వాళ్ళకి మంచి రిటర్న్ ఉంటుంది అనమాట. మీకు ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాను. 100 దగ్గర ఉంది అనుకోండి, 100 దగ్గరది ఫ్యూచర్ లో 20 సంవత్సరాల తర్వాత 200కి వెళ్ళింది అనుకోండి. అంటే 20 సంవత్సరాల్లో లెట్స్ ఎగ్జాంపుల్ చెప్తున్నా,
100% పెరిగింది. కానీ 100 దగ్గర చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంది, నేను వెయిట్ చేస్తాను మంచిగా వాల్యూ వచ్చినప్పుడు కొంటానని ఆ 100ది 50కి పడినప్పుడు ఎవరైనా కొనుంటే, 50కి పడినప్పుడు కొనుంటే ఫ్యూచర్ లో ఎలాగో అది 200కి వెళ్ళింది. కానీ 50 నుంచి 200 ఎంత పెరిగినట్టు చూడండి. సుమారుగా 300% మనకి రిటర్న్ వచ్చినట్టు. ఫస్ట్ కేసులో అయితే 100%, కానీ ఇక్కడ 300%. అది తేడా. ప్రెసెంట్ లార్జ్ క్యాప్స్ అలాంటి మంచి ధరలోనే ఉన్నాయి. మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ ఆ ధరలోకి వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. బట్ ఇప్పుడు తొందరపడకండి, ఇప్పుడు పెద్ద మొత్తంలో అక్కడ డబ్బులు పెట్టకండి. ఎస్ఐపిస్ మాత్రం ఆపాల్సిన నీడ్ లేదు, ఎందుకంటే అది మంత్లీ చేసుకువెళ్ళే చిన్న అమౌంటే కాబట్టి. లంసమ్ మాత్రం ఇప్పుడు టచ్ చేయకండి. లాజిక్ అర్థమైంది అనుకుంటున్నా. థర్డ్ కేటగిరీ స్మాల్ క్యాప్స్. స్మాల్ క్యాప్స్ లో నేను చేస్తున్న అనాలిసిస్ బేస్డ్ ఆన్ డిఫరెంట్ పారామీటర్స్ ని బట్టి నాకు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ స్మాల్ క్యాప్, క్వాంట్ స్మాల్ క్యాప్, నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్, ఎస్బీఐ స్మాల్ క్యాప్, కొటాక్ స్మాల్ క్యాప్, టాటా స్మాల్ క్యాప్, వీటన్నిటిలో కూడా మంచి వాల్యూ ఉంది బేస్డ్ అపాన్ దేర్ ఫండ్ మేనేజర్స్ కానీ, వాటి పాస్ట్ పర్ఫార్మెన్స్ కానీ, వాటి వాల్యూస్, రేషియోస్, వాటి చర్నింగ్, వాళ్ళ పోర్ట్ఫోలియోస్ ని ఎంత క్విక్ గా వాళ్ళు మారుస్తున్నారు అండ్ ఇతర రేషియోస్ అండ్ వాల్యూ మెట్రిక్స్ అన్నిటిని పరిశీలించిన తర్వాత నాకు ఇవి బెస్ట్ అనిపిస్తున్నాయి. బట్ ఇక్కడ కూడా లాజిక్ ఒకటే, ఎస్ఐపిస్ చేస్తున్న వాళ్ళు ఆపాల్సిన నీడ్ లేదు. కానీ వాల్యుయేషన్స్ ప్రకారం స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ కూడా, నిఫ్టీకి సంబంధించిన ఇండెక్స్ కూడా మనకి ఎక్స్పెన్సివ్ గానే ప్రెసెంట్ ఉంది. 24.6 దాని 3 ఇయర్స్ మీడియన్ పిఈ, కానీ ఇప్పుడు 32.7 దగ్గర ఉంది. అది ఏ మాత్రం ఈ మీడియన్ పిఈకి దగ్గర వచ్చినా అండ్ కొన్నిసార్లు దాని కిందకి కూడా వెళ్ళిపోతుంది. అలాంటి సందర్భాల్లోనే ఇక్కడ మనం లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. ఎస్ఐపిస్ మాత్రం ఎప్పుడైనా కొనసాగించుకుంటూ వెళ్ళొచ్చు. సో స్ట్రాంగ్లీ సజెస్ట్ స్మాల్ క్యాప్స్ లో లంసమ్ పెడదాం అనుకున్న వాళ్ళు మాత్రం కొంత ఆగండి. ఎస్ఐపిస్ ఉంటే కంటిన్యూ చేసుకోండి. అండ్ ఇక్కడ లాస్ట్ 5 ఇయర్స్ మీరు యావరేజ్ గా చూసారనుకోండి, ఆల్మోస్ట్ 30% దగ్గరగా రిటర్న్ మనకు వర్కౌట్ అవుతున్నట్టు. కొన్ని దగ్గర 44% రిటర్న్, కొంతమంది దగ్గర 33% రిటర్న్, 27, 26, 29 యావరేజ్ గా 30 దగ్గరగా మనకు వర్కౌట్ అవుతుంది. కాబట్టి ఇందాక 24% వేస్తే 4,43,00,000 వచ్చిందా, ఇప్పుడు 30% వేస్తే ఏకంగా 10,62,00,000 వస్తుంది. చాలా చిన్న పర్సంటేజే, మారిందంటే మొత్తం మారిపోతుంది. కాబట్టి లార్జ్ క్యాప్స్ తో పోలిస్తే మిడ్ క్యాప్స్ లో ఎక్కువ డబ్బులు వస్తుంది. ఇందాక చూసినట్టు మిడ్ క్యాప్స్ తో పోలిస్తే స్మాల్ క్యాప్స్ లో ఇంకా డబ్బులు ఎక్కువ వస్తుంది. కానీ రిస్క్ కూడా అలానే ఉంటది. అంటే మీరు పెట్టిన తర్వాత పడి తర్వాత పెరిగే ఆస్కారం ఉంటది. అదేదో బాగా మంచి వాల్యుయేషన్స్ లోకి వచ్చినప్పుడు పెద్ద మొత్తంలో పెడితే మంచి రిటర్న్స్ మనకు కమింగ్ టైమ్స్ లో ఉండే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి కాబట్టి లంసమ్ ఆపుదాం, పెద్ద మొత్తంలో పెట్టే డబ్బులు ఆపుదాం. మిడ్ అండ్ స్మాల్ లో ఆర్ ఇంకే స్పేస్ లో ఎస్ఐపీలు ఆపద్దు, పెద్ద మొత్తంలో డబ్బులు ఆపుదాం. పెద్ద మొత్తంలోనే డబ్బులు పెట్టాలి. నేను ఎక్కడ పెట్టాలి ఇప్పుడు మార్కెట్ లో అంటే లార్జ్ క్యాప్ లో పెడదాం. నా ఒక ఒపీనియన్ అది. మీకు అర్థమైంది కదా. సరే, ఇన్ని స్మాల్ క్యాప్ ఫండ్స్ చెప్పేశారు, ఒక్క స్మాల్ క్యాప్ ఫండ్ చెప్పండి అంటే బేస్డ్ అపాన్ మీకు ఈ ఏయుఎం అసెట్ అండర్ మేనేజ్మెంట్ దాన్ని బేస్ చేసుకొని చూసారనుకోండి, క్లియర్ గా మీకు నిపాన్ ఇండియా వాళ్ళు ఫస్ట్ ప్లేస్ లోకి వస్తారు, సెకండ్ ప్లేస్ లో ఎస్బీఐ, థర్డ్ ప్లేస్ లో క్వాంట్, ఫోర్త్ ప్లేస్ లో కొటాక్ స్మాల్ క్యాప్ ఫండ్. నాలుగుట్లో మీరు ఎందులో వెళ్ళినా సరే రాంగ్ ఏం కాదు, అవన్నీ కూడా టాప్ ఫండ్సే. అండ్ ఇప్పుడు ఫోర్త్ కేటగిరీ ఫ్లెక్సీ క్యాప్ దగ్గరకు వద్దాం. స్టార్టింగ్ లో మీకు ఒక ఇమేజ్ చూపించాను, గుర్తుందా? ఇదే ఇమేజ్ ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించండి. ఫండ్ ఏ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ పడుతున్నప్పుడు పెద్దగా పడలేదు, ఆర్ పడినా అన్నిటికంటే చాలా తక్కువ పడిందని చూస్తే పరాగ్ పరిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ వస్తుంది. పెద్దగా ఇన్వెస్ట్ చేయలేదేమో అందుకే అంత తక్కువ పడిందేమో అని అనుకుంటారేమో. హైయెస్ట్ ఏయుఎం ఇన్ ఎంటైర్ ఫ్లెక్సీ క్యాప్ కేటగిరీ పరాగ్ పరిక్ వాళ్ళకి సంబంధించిందే. అండ్ హైయెస్ట్ క్యాష్ రిజర్వ్స్ కూడా వాళ్ళ దగ్గరే ఉన్నాయి. అంటే మిగిలిన మ్యూచువల్ ఫండ్స్ అంతా కూడా, పర్టికులర్ గా క్వాంట్ వాళ్ళైతే మొత్తం ఇన్వెస్టెడ్ గా ఉన్నారు. మిగిలిన మ్యూచువల్ ఫండ్స్ అంతా కూడా వాళ్ళ డబ్బులు మోస్ట్లీ మార్కెట్ లో పెట్టేస్తుంటే మాకు ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి, మేము పెట్టాం డబ్బులు పెద్దగా, మాకు మార్కెట్ పడితేనే కొంటాం, మాకు ఇక్కడ మేము కొనమని క్లియర్ గా ఫండ్ మేనేజర్స్ టైం టు టైం వీళ్ళ రివ్యూస్ లో మార్కెట్ కి చెప్తూనే ఉన్నారు. అంటే వాళ్ళ ఇన్వెస్టర్స్ కి చెప్తూనే ఉన్నారు. పరాగ్ పరిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ విత్ 87,539 crore AUM లాస్ట్ 17th January లేటెస్ట్ డేటా ఇదంతా. నెంబర్ 1 పొజిషన్ లో ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ లో పెట్టాలంటే పరాగ్ పరిక్ అని చెప్తాను. ఈ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ లో మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే మీరు నాట్ ఓన్లీ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్, పరాగ్ పరిక్ అయితే ఏకంగా గ్లోబల్ మార్కెట్స్ లో కూడా, ఫారెన్ మార్కెట్స్ లో కూడా ఉన్న స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టు అనమాట. మరి వాళ్ళు ఏ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు మనకు తెలుస్తుందా? నేను చెప్పాను కదా జిరోదా కాయిన్ అని, అక్కడికి రండి. మీరు ఏ మ్యూచువల్ ఫండ్ అయినా సెర్చ్ చేయండి, ఇందాక నేను చెప్పిన ఏ మ్యూచువల్ ఫండ్ అయినా సెర్చ్ చేయండి, పరాగ్ అని మీరు కొట్టగానే పరాగ్ పరిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసి డౌన్ సైడ్ కి వచ్చారనుకోండి, వీళ్ళు అసలు ఏ సెక్టార్స్ లో ఉన్నారు, ఇండియాలో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఫారెన్ లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు, గవర్నమెంట్ బాండ్స్ లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు, అండ్ ఏ సెక్టార్స్ లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఈ డీటెయిల్స్ అంతా మీకు కనిపిస్తూ వాళ్ళు ఏ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేశారనేది కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఆల్ఫాబెట్ ఉందా, అది గూగుల్ కి సంబంధించిన పేరెంట్ కంపెనీ. మెటా ఉందా, ఫేస్బుక్, అది మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఇలా గ్లోబల్ కంపెనీస్ రిలేటెడ్ గా కూడా వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. పెరిగిపోతుంటే ఎక్సైట్ అవ్వరు, పడిపోతుంటే భయపడడం, త్వరగా పెట్టేయడం, డబ్బులు ఉండదు, మంచి వాల్యూ వచ్చేంత వరకు వెయిట్ చేసి ఆ క్యాష్ ని పెడతారు. వాళ్ళు కొన్నిసార్లు రాంగ్ అయిన సందర్భాలు ఉన్నాయి. అంటే వాళ్ళు వెనకబడిపోయి మిగిలిన ఫండ్స్ అన్ని అవుట్ పర్ఫార్మ్ చేసిన సందర్భాలు ఉన్నాయి బాగా పెరుగుతున్నప్పుడు. ఎందుకంటే వాళ్ళు క్యాష్ ని పక్కన పెట్టి ఉంచుకున్నారు, మిగిలిన వాళ్ళంతా క్యాష్ ని డిప్లాయ్ చేస్తారు. కానీ పడుతున్నప్పుడు ఆ క్యాష్ ఉంది కాబట్టి వాళ్ళు ఇప్పుడు తక్కువ ధరలో చాలా స్టాక్స్ ని కొనుక్కునే ఒక ఆపర్చునిటీ ఉంది. అండ్ వాళ్ళు కొన్న తర్వాత మళ్ళీ మార్కెట్ పెరిగితే వీళ్ళే నెంబర్ 1 ప్లేస్ లోకి వచ్చే ఆస్కారం కూడా ఉంటుంది. కాబట్టి
పరాగ్ పరిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, ఇంకొక దాని రిలేటెడ్ గా అనాలిసిస్ కూడా చేయాల్సిన నీడ్ లేదు. బట్ స్టిల్ కోటాక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అండ్ నిపాన్ ఇండియా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఈ కేటగిరీలో నాకు దీని రిలేటెడ్ గా ఐడియల్ గానే కనిపిస్తున్నాయి. బేస్డ్ అపాన్ ఏఎం కూడా అసెట్ అండర్ మేనేజ్మెంట్ కూడా ఇవి సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్ లోనే ఉంటున్నవి కాబట్టి వేరే రాంగ్ కాదు. అండ్ ఇక్కడ యావరేజ్ గా 5 years దగ్గర మీరు చూసారనుకోండి, యావరేజ్ గా మీకు ఒక 20-22% దగ్గరగా రిటర్న్స్ వర్కౌట్ అవుతాయి. అలా చూస్తే 30 కాస్త 22 ని మనం మార్చామనుకోండి, ఆల్మోస్ట్ మనం పెట్టింది అదే ఇన్వెస్ట్మెంటే, పెట్టిన దానిపై 3 crore దగ్గరగా మనకి రిటర్న్ ఉంటూ 3.37 crore దగ్గరగా మనకి ఓవరాల్ గా లాంగ్ టర్మ్ లో మనకి వెల్త్ క్రియేట్ అవుతున్నట్టు. అండ్ ఫైనలీ ఈఎల్ఎస్ఎస్ కేటగిరీ. ఈఎల్ఎస్ఎస్ అంటే మీరు సెక్షన్ 80C లో స్టాక్ మార్కెట్ లో నేను 3 years లాక్ ఇన్ అయ్యిండే మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులు పెట్టానంటే నేను పెట్టిన డబ్బులు 3 సంవత్సరాలు నేను బయటికి తీయలేను అనమాట. దాంట్లో డబ్బులు పెట్టాను, నాకు సెక్షన్ 80C లో 1,50,000 వరకు నాకు ట్యాక్స్ లేకుండా చూడండి, నా డబ్బులపై నేను ట్యాక్స్ కట్టనని చెప్పే కేటగిరీ ఇది. ఇందులో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా మీకు ఆ బెనిఫిట్ ఉంటుంది, ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. చాలా మంది అందుకే ఇన్వెస్ట్ చేస్తుంటారు. నాకు ఈ కేటగిరీలో క్వాంట్ ఈఎల్ఎస్ఎస్, మిరా ఈఎల్ఎస్ఎస్, డిఎస్పీ ఈఎల్ఎస్ఎస్ అండ్ హెచ్డిఎఫ్సి ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ నాకు బెటర్ గా అనిపించాయి. దీంట్లో వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే డిసిప్లిన్ లేని వాళ్ళకి ఈఎల్ఎస్ఎస్ లో వేసేసారనుకోండి, మీరు తీయాలనుకున్నా తీయలేరు 3 సంవత్సరాల వరకు. సో పెరిగినా పడినా మార్కెట్ దాంట్లోనే డబ్బులు ఉంటుంది. అదే మీరు స్టాక్స్ లో పెట్టినా, ఈటీఎఫ్ లో పెట్టినా, ఇంకే ఇతర మ్యూచువల్ ఫండ్ లో పెట్టినా పడిపోతుందంటే భయపడి తీసేస్తారు, పెరిగిపోతుందంటే ఇంకా ఎక్కువ చేసేయడం ఇలా ఉంటుంది. డిసిప్లిన్ లేదనుకుంటే ఈఎల్ఎస్ఎస్ లో వేసేయండి, 3 సంవత్సరాలు టచ్ చేయలేరు. మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత అటు వేసేస్తారంటే మళ్ళీ టచ్ చేయలేరు. సో నాకు డిసిప్లిన్ తక్కువ అనుకున్న వాళ్ళు దీన్ని వేసుకోవచ్చు. అండ్ ట్యాక్స్ సేవింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. సెక్షన్ 80C అరౌండ్ 1,50,000 దగ్గరగా మీరు వేస్తున్న డబ్బులపై ట్యాక్స్ కట్టాల్సిన నీడ్ లేదనమాట. అండ్ ఫైనలీ లిక్విడ్ ఫండ్స్. ఈ లిక్విడ్ ఫండ్స్ ఏంటంటే మనం సేవింగ్స్ అకౌంట్ లో ఎందుకు డబ్బులు పెట్టుకుంటాం, ఈ రోజు ఒక పాల ప్యాకెట్ మీరు తీసుకోవాలి, లేకపోతే ఎక్కడైనా ఒక చిన్న బిల్ కట్టాలి, ఇమీడియట్ ట్రాన్సాక్షన్ అది సేవింగ్స్ అకౌంట్ లోనే ఉండాలి. ఇంకెక్కడున్నా అది సేవింగ్స్ అకౌంట్ లోకి రావడం, యూపీఐ ఇవన్నీ కూడా మీరు ఇష్యూస్ ని ఫేస్ చేస్తారు. ఇమీడియట్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఫ్యూ డేస్ ట్రాన్సాక్షన్స్ కి సేవింగ్స్ అకౌంట్. నాకు కొన్ని నెలలు ఆర్ కొన్ని సంవత్సరాల పాటు నేను ఆ డబ్బులు టచ్ చేయను, సమస్య లేదు, నేను అసలు టచ్ చేయను అనుకుంటే మనకు 2 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి ఫిక్స్డ్ డిపాజిట్, ఒకటి లిక్విడ్ ఫండ్స్. ఫిక్స్డ్ డిపాజిట్ లో ఏంటంటే మీకు మంచి డిపాజిట్ వడ్డీ కనిపిస్తున్నట్లే కనిపిస్తుంటది. బట్ సమ్ టైమ్స్ మీరు దాన్ని బ్రేక్ చేయాలని ప్రయత్నిస్తే, లెట్స్ సే 1 సంవత్సరం 2 నెలలు వేశారు, అది ముందుగానే బ్రేక్ చేయాలంటే పెనాల్టీ పడడం, అనుకున్న దానికంటే తక్కువ రిటర్న్ రావడం, కొన్ని ఇష్యూస్ ని మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ తక్కువ డేస్ కి చూసారనుకోండి, లైక్ ఒక 6-7 months కి చూసారనుకోండి, అక్కడ కూడా చాలా తక్కువ వడ్డీ రేటు ఉంటుంది. కాబట్టి సేవింగ్స్ అకౌంట్ లో ఉండాల్సిన డబ్బులు కాకుండా నాకు షార్ట్ టర్మ్ లో కొద్ది నెలల్లో అవసరం ఉంది ఆ డబ్బులు అనుకుంటే లిక్విడ్ ఫండ్స్ లో పెట్టుకోవడం బెటర్. ఈ లిక్విడ్ ఫండ్స్ ఏంటంటే చాలా తక్కువ రిస్క్ ఉంటున్న బాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాయి, మోస్ట్లీ గవర్నమెంట్ వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాయి, అండ్ షార్ట్ డ్యూరేషన్ ఉంటున్న వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాయి. సో దట్ అవి త్వరగా మెచ్యూర్ అయిపోయి లిక్విడిటీ రిస్క్ అనేది ఇక్కడ తక్కువ ఉంటుంది అనమాట. సో అలా చూసినప్పుడు ఆదిత్య బిర్లా, డిఎఫ్సి లిక్విడ్ ఫండ్ అండ్ ఎస్బీఐ లిక్విడ్ ఫండ్స్ నాకు ఈ కేటగిరీలో కనిపిస్తున్న టాప్ లిక్విడ్ ఫండ్స్. సో తక్కువ టైం పీరియడ్ ఎవరైనా ఒక దగ్గర డబ్బులు పార్క్ చేయాలనుకుంటే లిక్విడ్ ఫండ్స్ కానీ, అల్ట్రా షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్ కానీ ఇవి మనకి ఒక బెటర్ కేటగిరీలో ఉంటాయి. అండ్ ఇంకా మనకు కొన్ని ఫ్యాన్సీ కేటగిరీస్ ఉంటాయి అనమాట, లైక్ లో వోల్టాలిటీ ఫండ్స్ అని, లేకపోతే మొమెంటమ్ ఫండ్స్ అని, చాలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. అవి ఒక సెపరేట్ క్లాస్ అనమాట, ఒక సెపరేట్ సెగ్మెంట్ అది. బట్ బిగినర్స్ ఇదే ఇంపార్టెంట్. ఇక్కడ వరకు మీకు అర్థమైతే చాలు. ఈ వీడియో ద్వారా నేను ముఖ్యంగా కన్వే చేయాలనుకున్న 2 ఇంపార్టెంట్ పాయింట్స్. డబ్బులు పెట్టగలిగే ఒక పాయింట్ లో మార్కెట్ ఉంది, కానీ అది లార్జ్ క్యాప్ కేటగిరీలో మాత్రమే ఉంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పడ్డాయి కదా నేను పెద్ద మొత్తంలో పెడదాం అనుకుంటే పెరిగితే మంచిదే, అందరికీ ఆనందమే, కానీ పడ్డానికి కూడా ఆస్కారం ఉంది. బికాస్ ఇవేం అట్రాక్టివ్ పాయింట్స్ కి రాలేదు, వాటి హిస్టారికల్ వాల్యుయేషన్స్ కి దగ్గరగా కూడా రాలేదు. స్టిల్ అంత ఎగ్జైట్ అవ్వాల్సిన నీడ్ లేదు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కేటగిరీ. అండ్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇప్పటి వరకు ఇన్వెస్ట్మెంట్ చేయకుండా, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఒకవేళ మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటే మన ఛానల్ ని సపోర్ట్ చేయడానికి మన ఛానల్ కి సంబంధించిన డీమ్యాట్ అకౌంట్ రిఫరల్ లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. ఆ లింక్ ని క్లిక్ చేసి ఫ్రీగానే మీరు అకౌంట్ ని ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసుకున్న తర్వాత జిరోదా కాయిన్ అనే వెబ్సైట్ లోకి వచ్చి, ఆ వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను, ఆ వెబ్సైట్ లోకి వచ్చి జస్ట్ సెర్చ్ ఫర్ మ్యూచువల్ ఫండ్స్ దగ్గర మీకు కావాలనుకున్న మ్యూచువల్ ఫండ్ ని సెర్చ్ చేసి కొనుక్కోవచ్చు. అండ్ ఒక మ్యూచువల్ ఫండ్ ని నేనైతే ఇప్పుడు చెప్పేశాను మీకు ఎలా మ్యూచువల్ ఫండ్ ఏ కేటగిరీలో ఏ మ్యూచువల్ ఫండ్స్ నేను మంచిగా చూస్తున్నానని, అండ్ ఏ మ్యూచువల్ ఫండ్ లో ఎలాంటి స్టాక్స్ ఉంటాయని. బట్ మీరు డీటెయిల్డ్ అనాలిసిస్ ఒక మ్యూచువల్ ఫండ్ ని మొత్తం బ్రేక్ చేస్తూ ప్రతి ఒక్క విషయం మ్యూచువల్ ఫండ్ గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. చాలా ఇన్ డెప్త్ గా ఉంటది. మీరు బిగినర్ నుంచి ప్రో అండ్ ఎక్స్పర్ట్ లెవెల్ కి వెళ్తారు ఈ వీడియోని చూసారంటే. మ్యూచువల్ ఫండ్ లో మస్ట్ వాచ్ చేయాల్సిన వీడియో ఇది కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ అండ్ ఎండ్ కార్డ్స్ లో ఇస్తాను. టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ మీ దగ్గర లేకపోతే మాత్రం లింక్స్ అండ్ వీడియోస్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను, నెగ్లెక్ట్ చేయకండి. ఇవాళే ఒక మంచి హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేస్తూ మన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.